ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. స్టాక్ మార్కెట్లో కొంతమంది విఐపీస్ ఉన్నారు కదా, రాకేష్ జుంజున్వాలా ఒకరు, ఇంకా ముఖేష్ అగర్వాల్. మరి వీళ్ళకి ఒక ప్యాషన్ అది, ఇప్పుడు ఒక వెల్త్ క్రియేట్ చేస్తూ ఉంటారు, ఒక లెవెల్లో ఉంటారు వాళ్ళు. మరి మనం కూడా వాళ్ళలాగా స్టాక్ మార్కెట్ ప్యాషన్గా చేసుకుని బిజినెస్లో బాగా ఇంప్లిమెంట్ అవ్వచ్చా అంటే మీ ఒపీనియన్ ఏంటి? డెఫినెట్గా అంటే వీళ్ళ హిస్టరీ కనుక చూసుకుంటే ఇండియాలో ఒక స్మార్ట్గా ఇన్వెస్ట్ చేసుకుంటూ వేల కోట్లు సంపాదించిన వాళ్ళు ఒక వందల్లో ఉంటారు, ఒకళ్ళిద్దరు కాదండి. ఎగ్జాంపుల్ కొన్ని చూసామనుకోండి, గత 5 సంవత్సరాల్లో ఇన్కమ్ చూడండి కోవిడ్ తర్వాత. రాకేష్ జుంజున్వాలా వెల్త్ 2020లో 10,000 కోట్లు అండి అప్పటికి. ఇప్పుడు 2024 కల్లా 50,000 కోట్లు అండి. అంటే ఒక కంపెనీ కనుక ఎలా గ్రో అవుతుందో వాళ్ళ పర్సనల్ అసెట్స్ ఆ రేంజ్లో గ్రో అవుతున్నాయి. అంటే ఆల్మోస్ట్ 5 times గ్రో అయింది. అలాగే విజయ్ కేడియా చూసారనుకోండి, ఆయన వెల్త్ 2020లో 250 crores ఉండేది, ఈ 2024లో 1850 crores అయిందండి. అలాగే సునీల్ సింఘానియా చూసారనుకోండి, 2020లో 300 కోట్లు అండి, ఈ సంవత్సరం 3,000 కోట్లు అయింది లాస్ట్లో. అలాగే నికేష్ షా అండి, ఆయన 800 crores ఉంది 2020లో, ఇప్పుడు చూస్తే 2,800 కోట్లు అండి. అలాగే ముఖేష్ అగర్వాల్ చూసారనుకోండి, 400 కోట్లు ఉండేదండి 2020లో, ఇప్పుడు చూస్తామంటే 7,000 కోట్లు అండి. అంటే కోవిడ్ తర్వాత వీళ్ళ ఇన్కమ్ ఈ 4 yearsలో 5 times పెరిగిందండి. అంటే ఎవరికైనా డ్రీమ్ లైఫ్ అనమాట. ఇంత డబ్బులు అంటే కంపెనీస్ మనీ మేక్ చేయడం వేరే పద్ధతి, బట్ పర్సనల్గా ఒక వ్యక్తి ఒక బిజినెస్ లాగా ట్రేడింగ్ లేదు ఇన్వెస్ట్మెంట్ ఒక బిజినెస్ లాగా చేయడం అనేది ఒక వేరే ఎత్తు. ఇలాంటి మోడర్న్ అందరూ కూడా ఇన్వెస్ట్మెంట్ని ఒక బిజినెస్ లాగా వస్తున్నారు మార్కెట్లో. వీళ్ళు కంపెనీలో 1%, 2% వాటా తీసుకోవటం, స్టార్ట్అప్ కంపెనీలు ఇన్వెస్ట్ చేసేసి ఐపీఓ అప్పుడు అమ్మేయటం, అట్లా వీళ్ళు ప్రిఫరెన్షియల్ ఇష్యూ ద్వారా కంపెనీలో వాటాలు పెంచుకోవటం, ఇలా చేయడం ద్వారా బీభత్సమైన వెల్త్ క్రియేట్ చేస్తారు లాస్ట్ 5 yearsలో. అంటే ఇండియన్ హిస్టరీలో కోవిడ్ కన్నా ముందు ఒక ఎత్తు అయితే స్టాక్ మార్కెట్, కోవిడ్ తర్వాత ఇంకొక ఎత్తు. చూశారు కదా, రాకేష్ జుంజున్వాలా వాళ్ళ వెల్త్ 10,000 కోట్ల నుంచి 50,000 కోట్ల వెల్త్, ఒక మనిషే ఒక కంపెనీ లాగా. ఓకే, ఇలా చూసుకుంటూ పోతుంటే చాలా మంది ఉన్నారు. డాలీ కన్నా కావచ్చు, మనం ట్రెండ్ లైన్ వెబ్సైట్ ఉంటుంది, trendline.com అని, ఆ వెబ్సైట్లోకి వెళ్ళి సూపర్ ఇన్వెస్టర్స్ అని కొడితే బోల్డ్ లిస్ట్ వస్తుంది. వాళ్ళది డైలీ ఎంతెంత మనీ మారిద్ది కూడా మనకు చూపిస్తారనమాట. అయితే ఇది ఒక్క కోణంలో మనం చూస్తే స్టాక్ మార్కెట్ అంటే, మనం వీళ్ళలాగా మనం ఒక తీసుకొని బై అండ్ ఫర్గెట్ చేద్దాం అనుకున్నారనుకోండి, ఆఫ్ నాలెడ్జ్ తోటి వరస్ట్ లాస్ అయిన సందర్భాలు కూడా బోల్డ్ అని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ 10 yearsలో ఒక 90% వరకు లాస్ట్ అయిన స్టాక్ లిస్ట్ మనం చూసాం అనుకో, లాస్ట్ 2005 నుంచి ఇప్పుడు దాకా మనం చూస్తే, నేను చూసిన 1 or 2 years కాదు, ఆల్మోస్ట్ 20 years అలా చూసాం అనుకోండి. మీరు రిలయన్స్ పవర్లో కనుక మీరు 2005లో కనుక 250 రూపాయలు స్టాక్ ఉన్నారనుకోండి, ఇప్పుడు లైవ్ మార్కెట్లో ఉంది 34 రూపీస్. అది ఎంత టైం వేస్ట్ అయింది చూసుకోండి, ఆల్మోస్ట్ 20 years వేస్ట్. అలాగే రిలయన్స్ కమ్యూనికేషన్ అప్పట్లో 320 ఉండేది, ఇప్పుడు 2 రూపాయలు ఉంది. అలాగే వోడాఫోన్ చూసారు, అప్పట్లో 8 రూపాయలు, 80 రూపాయలు ఉంది, ఇప్పుడు 7 రూపాయలు ఉంది. అలాగే ఇంటెల్ విజన్ కావచ్చు, లేదా ఐడిబిఐ బ్యాంక్ కావచ్చు, అప్పట్లో చూసుకుంటే ఇప్పుడు నథింగ్. కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ దివాళీ తీసింది, అప్పట్లో 90 రూపీస్, ఇప్పుడు 1 రూపీ ఉంది. అలాగే బీమా సిమెంట్ అప్పట్లో 60, ఇప్పుడు 23 ఉంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ అప్పట్లో 90, ఇప్పుడు 100కి వచ్చింది, 15 సంవత్సరాల తర్వాత 0 రిటర్న్స్. అలాగే సుజలాన్ ఎనర్జీ అప్పట్లో 250 ఉండేది, ఇప్పుడు 59 రూపాయలు ఉంది. అలాగే ఫ్యూచర్ ఎంటర్ప్రైజెస్ అప్పట్లో 30, ఇప్పుడు 0 అయిపోయింది. అంటే ఇలాంటి కంపెనీస్ కూడా ఉంటాయి ఇక్కడ. అందుకని స్టాక్ మార్కెట్ ఇస్ ఆల్ అబౌట్ నాలెడ్జ్ గేమ్. ఇది ఒక డెకేడ్స్ కొద్దీ మార్కెట్లో స్పెండ్ చేయడం ద్వారా వచ్చిన నాలెడ్జ్. ఇది యాక్సిడెంటల్గా క్విక్గా మనీ మేక్ చేద్దాం అనుకుంటే అంత ఈజీ ఏం కాదు. అందుకని ఒక రాకేష్ జుంజున్వాలా అంటే వాళ్ళ హిస్టరీ చూడండి, వాళ్ళు స్టాక్ తీసుకుంటే దాన్ని అప్ అండ్ డౌన్ అవుతున్నా ఎలా ఉంచుకుంటూ ఎంత ఉండగలుగుతున్నారు ఎలా చూడండి, మీకు అర్థం అవుతుంది అనమాట. అందుకని ఇన్వెస్టర్స్ ఎవరైనా ఉంటే కంపెనీలో ఒక పార్ట్నర్ లాగా ఫీల్ అయ్యి దాని ప్రోగ్రెస్ని దాన్ని ట్రాక్ చేయడం ద్వారా వాళ్ళు లాంగ్ టర్మ్లో ఉంటారు తప్ప గుడ్డిగా బై ఫర్గెట్ చేయరండి. అందుకే స్టాక్ మార్కెట్ అంటే బై అండ్ ఫర్గెట్ అని ఒక మనలో చెప్పలేవు. ఎంతో అదృష్టం ఉంటే తప్ప ఐటీసీ, ఇన్ఫోసిస్, టీసీఎస్ లాంటివి దొరకవు. బట్ ఇలాంటి వాటిలో ఎత్తుకే ప్రాసెస్లో కొన్ని 100 స్టాక్స్ 0 అయిపోతారు చాలా మంది. అందుకని వాళ్ళలాగా మనీ కూడా సామాన్యుడు కూడా మనీ మేక్ చేయొచ్చు అంటే ఈజీ చేయొచ్చు. అప్పట్లో వాళ్ళకి లేనిది మనకుంది ఏంటంటే ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్స్ టైప్. మీకు ఇయర్లీ యావరేజ్ మీద వాళ్ళకి వచ్చిన గ్రోత్ ఎంతంటే 20-25. ఈ 5 years ఎక్సెంప్షన్ గ్రోత్ పక్కన పెడితే యావరేజ్ గ్రోత్ ఎంత ఉంటుంది అంటే వాళ్ళకైనా కూడా ఒక 25-30 ఉంటుంది. ఒక రాకేష్ జుంజున్వాలా అయితే ఆల్మోస్ట్ 60% యాన్యువల్ గ్రోత్ ఉందండి. బట్ మెజారిటీ పీపుల్ అందరికైతే అంతే ఉండదు. బట్ ఎనీ పోర్ట్ఫోలియో విచ్ గ్రోస్ మోర్ దెన్ 25% అంటే ఎక్స్ట్రాడినరీ అది. అందుకని మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఎనీబడి కెన్ మేక్ ద మనీ, మ్యూచువల్ ఫండ్ ద్వారా. అందుకని ఎక్కువ టైం ఇవ్వాలి. అంటే మార్కెట్ అంటే ఒక కన్విన్షన్ ఉండాలి, ఒక కంఫర్ట్ ఫీల్ అవ్వాలి. ఇప్పుడు సపోజ్ చాలా మంది ఇన్వెస్ట్మెంట్కి వస్తారు, ఒక 10% పడితే లేదు ఫస్ట్ డౌట్ వచ్చింది వాళ్ళకి, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ వస్తారు.
10% పడగానే ఫస్ట్ టైం డౌట్ వస్తుంది, మనం చేసే పని కరెక్టేనా అంటారు. 20% పడింది అనుకోండి, వేరే సెట్లో పెట్టాల్సిందేమో, గోల్డ్లోనో రియల్ ఎస్టేట్లోనో అనవసరంగా మార్కెట్లోకి వచ్చామనిపిస్తుంది. ఒక 30 పెట్టామనుకోండి, నా నాలెడ్జ్ రాంగ్ ఉన్నట్టుంది, అందుకే ఇంత రాంగ్ చాయిస్ వచ్చేసింది అనవసరంగా. 40 పడింది అనుకోండి, ఉండడు, క్లోజ్ చేసి వెళ్ళిపోతారు. మీరు జాగ్రత్త చూడండి, టైటాన్ 70% పడింది రాకేష్ వాళ్ళు తీసుకున్న తర్వాత. అండ్ ఒక డెకేడ్లో 4 times పడింది, 50%, మోర్ దెన్ 50%. అంటే వాళ్ళు పడ్డా అమ్మలేదు, అంటే తిరిగినా అమ్మలేదు. అంటే ఒక అవగాహన, నాలెడ్జ్. అంటే ఏంటంటే ఆ కన్విన్షన్ రావాలి అంటే, ఆ కంఫర్ట్ ఫీల్ అవ్వాలంటే నాలెడ్జ్ పెంచుకోవటం ద్వారా మాత్రం సాధ్యం అవుతుందండి. అది బ్యాలెన్స్ షీట్ చాటం ద్వారా లేకపోతే దూరంగా చాటం చూడటం రాదు అది. అందుకని మార్కెట్లో కొన్ని సంవత్సరాలు గడపడం ద్వారా వాళ్ళకి వచ్చిన కంఫర్ట్ అది, ఆ కన్విన్స్ అనమాట. అందులో అందరూ రాకేష్ జుంజున్వాలా వాళ్ళ టైర్ అవ్వలేరు అందరూ, బట్ ట్రై చేస్తే డెఫినెట్గా కొంతమంది అవుతారండి. అది నాలెడ్జ్ బేస్గా తీసుకొని అవుతుంది. ఇప్పుడున్న మోడర్న్ సొసైటీలో ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ ఆపరేషన్ బాగుంటుంది కాబట్టి 20-25% ఎక్స్పెక్టేషన్ ఎవరైనా చేయొచ్చు. మీరు ఊహించండి, వీళ్ళలాగా మన మార్కెట్లో కనుక 30 years ఉండగలిగితే 20% ఎక్స్పెక్ట్ చేసినా సరే, నెలకి 5,000 పెట్టుకున్నా సరే ఈజీగా 10 కోట్లు వస్తాయి, 10-15 కోట్లు, అంత అన్ని వేల కోట్లు రాకపోవచ్చు మనకి. బట్ మనకున్న నాలెడ్జ్ కూడా మనం ఇక్కడ మేక్ ద క్రోర్స్ ఆఫ్ మనీ కదా, డెఫినెట్గా. వాళ్ళలాగా 1000 కోట్లు రాకపోవచ్చు, బట్ నీకైతే 100 కోట్లతో వస్తాయి కదా. అందుకని ఇవాళ ఈ నాలెడ్జ్ బేస్డ్ ఉన్న సొసైటీలో ఎనీబడి కెన్ మేక్ దిస్ సొసైటీ అనమాట. అండ్ రిసోర్సెస్ మొత్తం యాక్సెసిబుల్ ఉన్నాయి, టర్నర్స్ ఉన్నారు, మెటీరియల్స్ ఉన్నాయి, డేటా బ్యాక్టేషన్ చేసుకోవచ్చు, డేటా 24 గంటల ఎక్స్పోజర్ ఉంది, ల్యాప్టాప్స్ ఉన్నాయి, ఇంటర్నెట్ ఉంది. ఈ రోజుల్లో ఎక్కువ మంది ఇంకా మోడర్న్ తయారవుతారు. బట్ బ్యాడ్ థింగ్ ఏంటంటే ఓల్డ్ జనరేషన్ వాళ్ళ లాగా ఎక్కువ కాలం ఉంచుకోలేరు ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళు, క్విక్గా మారుస్తూ పోతుంటారు అనమాట. అందుకని మ్యూచువల్ ఫండ్సే మోర్ దెన్ 5 years ఉంచుకోవచ్చు చాలా వరకు. మీరు కనుక చూస్తుంటే ఈ సంవత్సరం నెంబర్ 1లో ఉన్న మిడ్ క్యాప్లో ఉన్న మోతిలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ వాళ్ళు ఇయర్లీ ఆల్మోస్ట్ 2 times మారుస్తారు స్టాక్స్ మొత్తాన్ని. అంటే క్వాంటల్ చూసాం అనుకోండి, ఇయర్లీ 3 times మారుస్తారు వాళ్ళు. అంతే తప్ప వాళ్ళే లాంగ్ టర్మ్ ఉంచుకోవట్లేదు. అంటే ఇప్పుడు గేమ్ ఏమవుతుందంటే ఇయర్లీ యావరేజ్ మీద 20-30% వచ్చింది అనుకోండి, మళ్ళీ కాంపౌండ్ చేసాం అనుకోండి 30 years, అంతమంది మేక్ చేసుకోవచ్చు మనం కూడా అని చెప్పేసి వీళ్ళు తీసుకుంటున్నారు. వాళ్ళ మెథడాలజీ డిఫరెంట్. వాళ్ళ మెథడాలజీ అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ లాగా ఉంటారు. వాళ్ళకి లాస్ అవ్వలేదు, వాళ్ళు కూడా బోల్డ్ కంపెనీ లాస్ అయ్యారు, బట్ ఓవరాల్ షో అయితే రన్ చేస్తున్నాను అనమాట. కాబట్టి ఫ్యూచర్లో రాకేష్ జుంజున్వాలా అంటే ఇండియన్స్ వస్తారంటే బోల్డ్ మంది వస్తారు. కాబట్టి వాళ్ళలాగా 50,000 కోట్లు రాకపోవచ్చేమో కానీ చిన్నోళ్ళకి 5,000 కోట్లు, పెద్దోళ్ళకైతే 500 కోట్లు, ఇంకా పెద్దోళ్ళకైతే 1000 కోట్లు అలా వచ్చే ఛాన్స్ ఉంది. బట్ స్టాక్ మార్కెట్ యాజ్ ఎ బిజినెస్ లా తీసుకునే బ్యాచ్ మాత్రం ఎక్కువ అవుతుంది డెఫినెట్గా. వీళ్ళు ఆ ట్రెండ్స్ అలా క్రియేట్ చేశారు, వీళ్ళని ఫాలో అవుతూ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ యాజ్ ఏ కెరీర్ లాగా అనమాట వస్తారు గ్యారంటీ. అంటే స్టాక్ మార్కెట్ ఒక కెరియర్ గా కూడా మనం చూస్ చేసుకోవచ్చు డెఫినెట్. ఇప్పుడు మనం చూసాం కదా, వాళ్ళందరూ కూడా స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ ని కెరీర్ లా తీసుకున్నారు. ఎందుకు వెంచర్ క్యాపిటలిస్టులు ఉంటారు, వాళ్ళు స్టార్ట్అప్ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడమే వాళ్ళ కెరియర్ అది. ఓకే, ఫండింగ్ చేస్తూ ఉంటారు, అదో కెరీర్ అది. అందుకని మార్కెట్లో ఫ్యూచర్లో వస్తారు, డెఫినెట్గా వస్తారు. అంటే సార్ కొంతమంది జాబ్ మానేసి టోటల్గా స్టాక్ మార్కెట్ మీద ఉంటే ఎలా ఉంటుంది అంటారు ఆపర్చునిటీస్? చెప్పేది ట్రేడింగ్ ఇన్కమ్ వేరు, ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్ వేరు. ఇన్వెస్ట్మెంట్లు ఏంటంటే ఒక 5 years 10 years నుంచి ఇన్కమ్ రాకపోయినా సరే ఇట్స్ ఓకే అనమాట అవి. ఎందుకంటే బిజినెస్ ఎప్పుడు సైకికల్ నేచర్ అనమాట. అందుకని గుడ్ బ్యాడ్ రెండు ఉంటాయి దాంట్లో. ఆ బ్యాడ్ టైంలో నీకు మనీ ఏం రాదు 2-3 years వరకు కూడా. యాక్టివ్ ఇన్కమ్ లా తీసుకున్నాం అనుకోండి, ఫ్యామిలీ సఫర్ అవుద్ది. అందుకని ట్రేడింగ్ వేరు, ఇన్వెస్ట్మెంట్ వేరు. ట్రేడింగ్ ఎప్పుడు ఏంటంటే క్యాపిటల్ బాగా ఉండి, ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 లక్షలు ఉంది నా దగ్గర క్యాపిటల్, అంటే యావరేజ్ ఎక్స్పెక్టేషన్ అది మంత్లీ ఒక 3-5% అలా పెట్టుకున్న వాళ్ళకి కొన్ని నెలలు అలా కూడా మిస్ అవుతుంది. బట్ స్టిల్ దే కెన్ సర్వైవ్ అనమాట ఫుల్ టైం లా తీసుకుంటే. బట్ నేను ఏంటంటే ఒకటే ఇన్కమ్ స్ట్రీమ్ ఎందుకు ఉంచుకోవాలంటున్నా, 2-3 ఇన్కమ్ స్ట్రీమ్లు ఉంచుకోవడం ద్వారా, ఒకటి జాబ్ ఇన్కమ్, ఒకటి ట్రేడింగ్ ఇన్కమ్, ఒకటి రెంటల్ ఇన్కమ్, ఒకటి గోల్డ్ అప్రిషియేషన్ అట్లా పెట్టిన ఇన్కమ్, ఒకటి రియల్ ఎస్టేట్ ఇన్కమ్, ఇలా డిఫరెంట్ స్ట్రీమ్స్ మెయింటైన్ చేయడం ద్వారా ఒకసారి దెబ్బతగినా సరే ఇంకోసారి దాన్ని బ్యాలెన్స్ చేసుకోవచ్చు అనమాట. కాబట్టి జాబ్ చేస్తున్నాడు అంటే ఆల్రెడీ ఒక ఇన్కమ్ ఉంది, దాన్ని వదిలేసి ఇక్కడికి వచ్చాడు అనుకోండి, ఇప్పుడు ఆ ఇన్కమ్ వదిలేసావు కదా నువ్వు. ఓకే, అందుకని ఎవరైనా పార్ట్ టైం చేయండి ఫస్ట్ ట్రేడింగ్. జాబ్ మనీ రీప్లేస్ అవుతుంది అనుకున్నప్పుడు, అది కూడా సైకిల్, ఒక 1 year సైకిల్ చూడండి, అన్ని సైకిల్లో మేనేజ్ చేస్తున్నాం అనుకున్నప్పుడు, దాంతో పోల్చుకుంటే బెటర్ ఇన్కమ్ వస్తున్నప్పుడు రావచ్చు. మనిషికి ఎప్పుడైనా సరే డ్యూయల్ ఇన్కమ్ ఉండాల్సిందే. ఒకటే ఇన్కమ్ మీద ఉన్నారంటే దగ్గర ఉన్నట్లు లెక్క. ఎందుకంటే జాబ్ ఎప్పుడు కూడా మనకే తెలియదు, సెకండ్ ఇన్కమ్ డెఫినెట్గా ఉండాలి. అందుకని అది ట్రేడింగ్ అయ్యి ఉండొచ్చు, లేదు ఇన్వెస్ట్మెంట్ అయ్యి ఉండొచ్చు, ఏదో ఒకటి. రెండింటి మధ్య తేడా ఏంటంటే 1 year లో క్లోజ్ చేసిన ట్రేడింగ్ అంటాం, 1 year దాటి ఉంచుకుని అన్ని మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. కాబట్టి డెఫినెట్గా ట్రై చేయాలా, ఉంచుకోవాలి. బట్ ఒక ఇన్కమ్ కాస్ట్ ఇంకొక ఇన్కమ్ కంప్లీట్ కట్ చేయమాకండి నేను అంటున్నది. సాధారణంగా మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ క్రియేట్ చేసుకోమంటున్నాను. థ్యాంక్ యూ సార్.
యా హాయ్. స్టాక్ మార్కెట్‌లో వాలటిలిటీకి దూరంగా ఉంటున్నారా? పోర్ట్‌ఫోలియోస్ అన్నీ కూడా రెడ్‌లో ఉండి బ్లీడ్ అవుతున్నాయా? అంటే స్టాక్ మార్కెట్‌లో ఉండి సస్టైనబిలిటీ ఉన్న బిజినెస్ మోడల్ లాగా లేదా స్టాక్ మార్కెట్ లాంగ్ టర్మ్‌లో మంచి వెల్త్ క్రియేట్ చేసుకునేలాగా ప్లానింగ్స్ ఏమైనా ఉన్నాయా? అయితే అలాంటోళ్ళ కోసం ఈ ప్రోగ్రామ్ అండి. ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్. మా స్టాక్ మార్కెట్‌లో ఉండి కూడా సెక్యూర్ వేలో మనీ మేక్ చేసుకునే పద్ధతి ఏదైనా ఉందంటే రిటైలర్స్‌కి ఈ మూడే అన్నమాట. దీంట్లో కాంప్రహెన్సివ్‌గా మీకు ట్రైనింగ్ అండ్ గైడెన్స్ దొరుకుతుంది. అండ్ వీకెండ్స్‌లో జరిగే ఈ ప్రోగ్రామ్‌లో అటెండ్ అవ్వటం ద్వారా ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్‌లో మీ నాలెడ్జ్ పెంచుకోండి. మీ పోర్ట్‌ఫోలియో మీరే మెయింటైన్ చేయడం ద్వారా ఇయర్లీ యావరేజ్ మీద 20-30% మనీ మేక్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. థాంక్ యూ.